పండుగ ఉండదు. మా టీమ్ లో ఉన్న మేమే కాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తీసుకొస్తాం. వీళ్ళతోటే ఉంటూ వీళ్ళతోటే భోజనాలు చేస్తూ వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తాం అనమాట. ఒక విషయం అండి, వీళ్ళందరూ కూడా బాగా డబ్బు సెటిల్డ్ ఏదో ఉంటేనే చేస్తామని కాదండి. సంకల్పం గట్టి సంకల్పం ఉంటే వీళ్ళ కుటుంబాలను చూసుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేయగలుగుతున్నారంటే నిజంగా మీరు చాలా గొప్ప వ్యక్తులండి. మహా కోట్లు ఉన్న వాళ్ళు చేయడం గొప్ప విషయం కాదు. యుక్త వయసులో క్రికెట్ ఆడుతూ ఒక మిత్ర బృందంగా ఏర్పడిన ఈ ఫ్రెండ్స్ ఈనాడు క్రికెట్ విషయమే కాదండి, ఈ విశాఖ తీరాన చాలా చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో వీరు మొదలుపెట్టిన క్రికెట్లో చిన్నారులకి అంటే గల్లీ క్రికెట్ వారిని ఒక మంచి ప్లాట్ఫామ్ మీదకి తీసుకెళ్లేలాగా టోర్నమెంట్స్ నిర్వహించడం దగ్గర నుంచి రకరకాల ప్రకృతి విపత్తులకి సహాయం చేయడం, వృద్ధులకి వికలాంగులకి వీరందరికీ కూడా తోచినంత సహాయం చేయడం, వారిని ఆనందపరచడం కోసం రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారండి. అందులో విశేషంగా చెప్పుకోదగ్గది ఉగాది వేడుకలు. ఉగాది అంటే మామూలుగా అందరిళ్లలోనూ ఎవరి మట్టుకు వాళ్ళని చేసుకునేదే. అలా కాకుండానండి ఈ మిత్ర బృందం ఆనాడు లెబెన్ షెల్ఫీ అనే ఈ పాఠశాలలో ఈ ప్రాంగణంలో మొత్తం చక్కటి వినోద కార్యక్రమాలు, విందులు వీటితోటండి ఈ స్కూల్లో చదివే ఉండే చిన్నారులకి చాలా చాలా ఆహ్లాదకరమైన పండుగ వాతావరణాన్ని తీసుకొస్తారండి. అలాగే ఊర్లో ప్రముఖులను కూడా ఆహ్వానించి వారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమాలు కూడా జరిపిస్తారండి. నాకు ఈ కార్యక్రమాల గురించి ముందు నుంచి మా డ్రాయింగ్ సారు సాగర్ గారి ద్వారా తెలుసు. ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నామండి. అటువంటిది మమ్మల్ని ఆహ్వానించడం, ప్రత్యేకంగా సన్మానకర్తలుగా మమ్మల్ని పిలవడంతో ఈ కార్యక్రమానికి హాజరయ్యాము. విశేషాలన్నీ వారి మాటల్లో విందామండి. నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్ కి స్వాగతం అండి. మా డ్రాయింగ్ సార్ సాగర్ గారు మా అమ్మాయికి తను చిన్నప్పుడు డ్రాయింగ్ నేర్పించారండి. అంటే మా వారి ఉద్యోగ రీత్యా మేము ఇక్కడ వైజాగ్ లో ఉన్నాము. మా వారు ఇక్కడ ఇండియన్ బ్యాంక్ లో వర్క్ చేసేవారండి. ఆయన జాబ్ రీత్యా మేము ఇక్కడ ఉన్నప్పుడు ఈ సార్ తోటి సాగర్ గారండి ఈయనతో పరిచయం. ఆ పరిచయం చాలా కాలం నుంచి అలా కొనసాగుతూనే ఉంది. ఈ రోజు వారు చేసే కార్యక్రమాలు మాకైతే చాలా చాలా మా దంపతులకి చాలా సంతోషాన్ని కలిగించినాయండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏనాటి ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ జ్ఞాపకార్థం అలా మొదలుపెట్టి ఇటువంటి ప్రదేశాల్లో ఇటువంటి వాతావరణంలో ఇటువంటి వేడుకలు చేయడం అనేది చిన్న విషయం కాదండి. చాలా సంవత్సరాలుగా జరుగుతుంది. ఆ విషయాలన్నీ కూడా మా సాగర్ గారిని అలాగే ఆయన ఫ్రెండ్ రమణ గారిని అడిగి తెలుసుకుందామండి. నమస్తే అండి రమణ గారు. సాగర్ గారు నమస్తే అండి. మాది యాక్చువల్ గా ఇది ఒక క్రికెట్ టీమ్ గా ఏర్పడ్డామండి. మేము చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుకుంటాం అందరం. క్రికెట్ ఆడుకొని మా క్రికెట్ టీమ్ లో ఒక అబ్బాయి చనిపోయాడు. ఆయన పేరేంటి? ఆయన పేరు శేఖర్ గారు. ఆయన చనిపోవడం ఎన్ని సంవత్సరాల క్రితం అండి? 19 సంవత్సరాల క్రితం. 19 సంవత్సరాల క్రితం ఆయన స్నేహితుడు శేఖర్ అంటే క్రికెట్ బృందంలో మెంబర్ అండి. ఆయన ఆకస్మికంగా చనిపోవడం జరిగింది. ఆయన పేరు మీద అప్పటి నుంచి క్రికెట్ టోర్నమెంట్ అనేది స్టార్ట్ చేస్తామండి. క్రికెట్ అక్కడ గ్రౌండ్ లో ఆడుతున్న అందరికి కూడా క్రికెట్ టోర్నమెంట్ లో పెట్టి మా సొంత డబ్బులతో వాళ్ళందరూ చేసేవాళ్ళం అండి. ఆ విధంగా చేస్తున్నప్పుడు మన స్నేహితుడైన సాగర్ నాకు ఒక చెప్పాడు అనమాట, అరే ఇది కాదు మనం ఏదైనా ఒక యాక్టివిటీ చేద్దాం, ఒక సేవా కార్యక్రమం చేద్దాం మన టీం ద్వారా అంటే ఆలోచన అయింది. దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేశారంటే దానికి నేను చాలా ఆనందపడుతున్నాను, చాలా సంతోషపడుతున్నాను. నెంబర్ 2 ఏంటంటే సాగర్ అప్పటి నుంచి కూడా ప్రతి ఈ ఉగాది వచ్చిందంటే ఒక 4 రోజుల ముందు నుంచి తిరుగుతాం. అక్కడి నుంచి అప్పటి నుంచి ఇప్పుడు 16వ సంవత్సరం దాకా మేము చేస్తున్నాం అంటే నిజంగా మేము అనుకోలేదండి అసలు ఇన్ని సంవత్సరాలు కూడా చేస్తాం అనుకోలేదు. అంతా మా స్నేహితుడి గొప్పతనం. వాడు ఇప్పటికీ కూడా అలాగే అదే విధంగా అంటే అక్కడ ఏయూ గ్రౌండ్ లో ఆడే వాళ్ళందరూ కూడా ఒక గ్రీన్ కోర్ట్ లో ఆడాలని వాళ్ళ కళ ఉంటుందండి క్రికెట్. అంటే ఇప్పుడు పెద్ద టీమ్ లో అక్కడ కోర్ట్ లో ఎవరికి ఎవరు అనమాట ఆడడానికి. అలాంటి వాళ్ళందరికీ మేమేం చేస్తామంటే మేము సొంతంగా అంటే కొంతమంది మాకు ఫ్రెండ్స్ ఉన్నారు, స్పాన్సర్స్ ఉన్నారు, అందరు డబ్బులు తీసుకొని ఆ కోర్ట్ లో ఆడేస్తామండి టోర్నమెంట్. అంటే గ్రీన్ కోర్ట్ లో ఆడేస్తాం అన్నమాట వీళ్ళందరినీ. క్రికెట్ ప్లేయర్స్ అండి. క్రికెట్ మ్యాచ్ అక్కడ టోర్నమెంట్ అక్కడ నిర్వహించి వీళ్ళ కళ్ళు ఈ విధంగా తీర్చేవాళ్ళం. గల్లీ క్రికెట్ నుంచి దానికి ఒక అర్థవంతమైన స్టేజ్ అంటే ఇప్పుడు ఒక కళాకారుడు ఉంటాయండి, అక్కడ కంటే ఒక పెద్ద స్టేజ్ మీద చేయాలని ఎలా ఆశపడతాడో ఇది కూడా అటువంటిది. ఒక మామూలు గ్రౌండ్ లో ఆడుకున్న వాళ్ళకి గ్రీన్ కోర్ట్ లో ఆడాలని ఒక కళ ఉంటుందండి. అది అవకాశం ఎప్పుడు రాదండి. ఆ విధంగా మేము వాళ్ళకి ఇచ్చామన్నమాట అవకాశం. అక్కడ నుంచి ఈ సేవా కార్యక్రమాలు మేము అలా చేస్తూనే వస్తున్నాం అండి. ఇప్పుడు ఇది మా 16వ సంవత్సరం. ఈ విధంగా అవుతుంది. చాలా చాలా సంతోషం అండి. ఇటువంటి కార్యక్రమాలు ఇప్పుడు మీరు ఒక క్రికెట్ తోటి ఆగలేదండి, మీరు అంటే ఆయన చెప్పలేదు ఇంకా రమణ గారు క్రికెట్ తోటి ఆగకుండా ఇంకా చాలా చేస్తామండి. 3 సార్లు బ్లడ్ క్యాంప్ పెట్టామండి. ఒక మొత్తం గ్రౌండ్ లో ఎంతమంది 100 మంది ఎంతమంది ఉంటారండి వాళ్ళందరూ కూడా మనకి సపోర్ట్ చేస్తారండి. నెక్స్ట్
అనాథ శరణాలకి వెళ్ళి చేయడం, నెక్స్ట్ రోడ్ సైడ్ దుప్పట్లు అయి పంచడం నైట్ టైమ్ వింటర్ సీజన్ లోని, అంటే ఇలా కార్యక్రమాలు మాకు చేత మేము చేసామండి. కానీ ఇది మేము చేసామని చెప్పుకునే కన్నా మమ్మల్ని నమ్మి మాకు ప్రోత్సహిస్తున్న మా ఫ్రెండ్స్ అండి, మా స్నేహితులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎంతో కొంత వాళ్ళు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు చేస్తున్నామండి. అందుకు మేము చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నాం. ఒక మంచి పని మనం చెయ్యాలని సంకల్పిస్తే దానికి ఇలాగ 10 మంది సహాయపడటం అనేది కూడా నిజంగా దైవానుగ్రహం అండి. అది మీ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవ్వాలని, ఇంకా ముందు ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాం. ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఇంకా ఇదే కాకుండా ఇంకా కొంచెం పెంచుదాం అనుకుంటున్నాం అండి. నెక్స్ట్ మెడికల్ క్యాంప్ ఒకటి పెడదాం అనుకుంటున్నాం. అదే మాకు వచ్చే బడ్జెట్ బట్టి ఏం చేయాలని ఇంకా ప్లాన్ చేసుకుంటున్నాం అండి. చేసుకొని మీకు ఇలాంటి కార్యక్రమాలు మాత్రం చేస్తూనే ఉంటాం. పేరుందా సార్? అవెంజర్ స్టార్స్ క్రికెట్ టీమ్ అండి. దాని ద్వారా స్టార్ట్ చేసాము అవెంజర్ స్టార్స్ క్రికెట్. ఇప్పుడు మధ్యలోనే ఆస్ట్రా చారిటీ అని ఒక చారిటీ పెట్టామండి. అంటే అవెంజర్స్ అంటే కొంచెం ఇలాంటి ఈ ప్రోగ్రామ్ అవుతుంది. ఇది ఆస్ట్రా చారిటీ అంటే కొంచెం చిన్న ప్రోగ్రామ్ కూడా చేద్దామని ఉద్దేశంతో ఆ చారిటీ పెట్టాం. ఆ రెండు కలిపి చేస్తామండి ఉగాది అనేది. అంటే అటు అంటే ఈ పండుగ కూడా ఏంటంటే ఇప్పుడు అందరూ పండుగ అంటే ఎలా చేస్తారంటే వేరేగా ఉంటుంది. మా పండుగ అలాగ ఉంటుంది. మా టీమ్ లో ఉన్న మేమే కాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తీసుకొస్తాం. వీళ్ళతోటే ఉంటూ వీళ్ళతోటే భోజనాలు చేస్తూ వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తాం అనమాట. ఒక విషయం అండి, వీళ్ళందరూ కూడా బాగా డబ్బు సెటిల్డ్ ఏదో ఉంటేనే చేస్తామని కాదండి. సంకల్పం గట్టి సంకల్పం ఉంటే వీళ్ళ కుటుంబాలను చూసుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేయగలుగుతున్నారంటే నిజంగా మీరు చాలా గొప్ప వ్యక్తులండి. మహా కోట్లు ఉన్న వాళ్ళు చేయడం గొప్ప విషయం కాదు. అందరూ కూడా మామూలుగా మేము ఎలాగో సాధారణ ఉద్యోగస్తులు అయ్యండి ఇటువంటి సేవా కార్యక్రమాలకు నడుం బిగించి ముందుకి అది ఆకుండా ప్రతి సంవత్సరం మరింతగా పెంపొందించుకుంటూ ముందుకెళ్తున్నారు. మీ టీం కి మీకు అందరికీ కూడా చాలా శుభాభినందనలండి. ధన్యవాదాలు. మీలాంటి వాళ్ళ సపోర్ట్ కూడా మాకు ఎంత ఉందండి. మీరు ఎక్కడో అంత దూరం నుంచి మా కోసం వచ్చారు. అవకాశం ఉంటే తప్పకుండా మీ ట్రస్ట్ కూడా మేము హెల్ప్ చేస్తామని. మాది ట్రస్ట్ ఏమీ లేదండి, మాకు పెళ్ళైన దగ్గర నుంచి ఏవో చేసుకుంటాం. అంటే మీరు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారని మాకు తెలుసండి, చూసాము, చేస్తున్నాము. కానీ ఆ ఉద్దేశం ఉంటేనే ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ మేము రప్పించాము. ఇక్కడ మీకు ఘన సన్మానం కూడా ప్లాన్ చేస్తాము. నిజమండి. మీ రెగ్యులేషన్ ఏదైనా సరే అంటే మీలాంటి వ్యక్తుల్ని గుర్తించాలండి. గుర్తించబట్టి అవ్వదు. ఇప్పుడు మేము ఉన్నాము, మమ్మల్ని ఎవరు ఎప్పుడు అలా గుర్తించలేదు, కానీ మాకు ఆటోమేటిక్ అదే వస్తుంది. ఎప్పుడు కూడా అండి మనం చేసే పనిలో నిజాయితీ నిక్కచ్చి ఉన్నప్పుడు అండి ఎవరి గుర్తింపు కోసం మనం తాపత్రయపడకపోతే ఆటోమేటిక్ గా అదే వస్తుంది. అలాగా చాలా అసలు నేను అదే చెప్పాను మా పిల్లలకి మా వారికి కూడా. ఒక స్నేహితుడు తోటి మొదలు పెట్టింది ఇంతవరకు మీరు ఇలా వచ్చారంటే చాలా చిన్న విషయం ఏం కాదు సార్ అది. ఎందుకంటే ఉగాది అంటే పిల్లల పాపలతోటి గడపడానికి చూస్తాం. అటువంటిది ఇంతమంది పిల్లలు, ఇదంతా అనాథశరణాలయం. ఈ పిల్లలందరూ కూడా ఇంకోటి కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళు బయటకు వెళ్ళి చూడలేరండి. మేమే వీళ్ళ దగ్గర తీసుకొచ్చి కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు హ్యాపీగా కూర్చొని ఆనందపడుతుంటారండి. అది మెయిన్ కాన్సెప్ట్ అదనమాట. ఇంకా చాలా మంది వస్తారు. మరింత విజయవంతంగా వీరి కార్యక్రమాలు జరగాలని ఎర్ర గార్డెన్స్ ఛానల్ ద్వారా అభినందనలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మిత్ర బృందం చేసే సేవా కార్యక్రమాలకి మేము ఇతోధికంగా మాకు తోచినంతలో సహాయం చేస్తున్నా ఏనాడు ప్రత్యక్షంగా పాల్గొనలేదండి. ఈరోజు వారి ఆహ్వానంతో రాజమండ్రి నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్లో, అంటే ఇంటి దగ్గర ఉగాది పండుగ చేసుకునండి, మేము 11 ఆ టైం కల్లా బయలుదేరి వందే భారత్ ఎక్స్ప్రెస్లో విశాఖ నగరం చేరుకున్నామండి. ఆ విశాఖ నగరంలో చక్కటి ఆ సముద్ర తీరాన ఈ మిత్ర బృందం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఈ పండుగ నాడు పాల్గొనడం అయితే మా దంపతులకి చాలా చాలా సంతోషాన్ని కలిగించిందండి. ఇక్కడ వ్యయ ప్రయాసలు మాట ఎలా ఉన్నా కానీ ఇటువంటి మంచి కార్యక్రమానికి మా వంతు సహాయంగా ఇలాగ పర్సనల్గా రావడం కూడా మాకు చాలా చాలా ఆనందాన్ని కలిగించింది. ఇదండి లెవెన్ షెల్ఫీ పాఠశాల. ఇది వికలాంగులు అంటే మానసిక వైకల్యం ఉన్నవారు కానీ అంధులు రకరకాల విభిన్న ప్రతిభావంతులు ఉండే ప్రదేశం అండి. ఇక్కడ పాపం వారు మామూలుగా బయటికి రావడం, బయట ప్రదేశాలు చూడటం ఇవన్నీ జరగదు కదండి. అందుకని వారి ఉన్న ప్రదేశానికి ప్రముఖుల్ని రప్పించి రకరకాల వినోద కార్యక్రమాలు, అంటే అటు ఆటలు పాటలు మ్యాజిక్ షోస్ మ్యూజిక్ షోస్ ఇలా చాలా రకాలుగా చేస్తున్నారండి. నేనండి మా డ్రాయింగ్ సార్ సాగర్ గారు. వీరు ఆయన మిత్ర బృందంలో వారి ఫ్రెండ్స్ను కూడా కూడగట్టుకునండి ఈ పాఠశాలలో ప్రతి సంవత్సరం ఉగాదికి వారి కుటుంబాలతో సహా, అంటే 4 గోడల మధ్య 4 పలహారాలు వండుకుని తినేయడం కాకుండా
వీరు వారి కుటుంబాలతో సహా ఈ లెబెన్ షెల్ఫీ పాఠశాలకు వచ్చి ఇక్కడ చిన్నారులు బయట ప్రపంచం చూడడం, అక్కడి వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ఇదంతా చాలా ఒక కష్టసాధ్యమైన పని. అందుకని వారే వారి కుటుంబాలతో సహా చక్కగా ఇక్కడ హాజరయ్యండి. ఇక్కడ రకరకాల ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ, అంటే ప్రతి ఏటా రకరకాలుగా పెడుతూనండి ఆ చిన్నారుల్ని ఆనందింపచేస్తున్నారండి. వారందరూ ఈ పిల్లల్ని ఒక కుటుంబ సభ్యులుగా భావించండి. కుటుంబాలతో సహా ఇక్కడికి వచ్చి వారి చేతులతో ఆ చిన్నారులకి వడ్డించి వారిని వినోదింపచేస్తూ ఆ కార్యక్రమాలన్నీ నిర్వహించడం అంటే చాలా చాలా గొప్ప విషయం కదండి. వారికి మరోసారి నమస్సులండి. ఆ కార్యక్రమ విశేషాలు ఇవన్నీ కూడా మీకు బ్రీఫ్గా నేను చూపిస్తాను. ఎంత చక్కగా అలంకరించారో చూడండి. ఆ వేదిక ఇదంతా పిల్లలు ఎంత సంబరపడిపోతున్నారోనండి మేమందరం రావడం ఇదంతా చూసి. వాళ్ళైతే మాకు ప్రతి వాళ్ళు పలకరిస్తున్నారండి. ఆ చిన్నారులు వాళ్ళ మొహంలో ఆ పసితనం మాకైతే చాలా చాలా మనసుకి అదొక రకంగా అనిపించిందండి. పాపం వారి వైకల్యం వల్ల వారు ప్రపంచాన్ని చూసే తక్కువ. అటువంటి వారి దగ్గరికి వీరు ఇక్కడ వినోద కార్యక్రమాలు అవి ఈ అవెంజర్ స్టార్స్ అలాగే ఆసరా చారిటీ పేరుతోటండి ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించటం, ఆ చిన్నారుల్లో వెలుగు నింపటం. ఆ చిన్నారులు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో వారి మొహాలు చూస్తేనే మాకు కడుపు నిండిపోయినట్టు అనిపించిందండి. ఇటువంటి ప్లేస్ ఎంచుకుని ఇక్కడ ఉగాది కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఈ మిత్ర బృందాన్ని మనం అభినందించాలండి. తెలుగువారి తొలి పండుగ ఉగాది సందర్భంగా ఈ చిన్నారులలో వెలుగు నింపటం కోసం ఈ లెబెన్ షెల్ఫీ పాఠశాలని వేదికగా చేసుకునండి ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో కళాకారుల్ని, వివిధ విభాగాల్లో ప్రతిభావంతుల్ని రప్పించి వారితోటి వివిధ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటండి చక్కటి భోజనాన్ని ఆ చిన్నారులకి అందించటం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఈరోజు వారికి అందించటం, ఉగాది పచ్చడి దగ్గర నుంచి అన్నీ వారికి మొత్తం తోచా తప్పకుండా సిస్టమేటిక్గా చేయడం చాలా సంతోషాన్ని కలిగించిందండి. ఇక్కడ క్షేమ గణపతి ఆలయం ఉందండి. ఈ ఆలయం కూడా చక్కగా ప్రశాంతమైన ఈ వాతావరణంలో ఈ ఆలయం ఉండడం, ఈ ప్రదేశం అంతా కూడా చాలా చాలా ఆహ్లాదకరంగా ఉందండి. ఈ ఆలయానికి ఎదురుగానే పెద్ద రావి చెట్టు ఉందండి. ఆ పెద్ద రావి చెట్టు కింద ఉందన్నమాట స్టేజ్. నిజంగా అక్కడ వాతావరణం, ఆ ప్రశాంతత, ఎటువంటి శబ్ద కాలుష్యం లేదండి, వాయు కాలుష్యం లేదు. గాలికి ఆ రావి చెట్టు ఆకులు అలా కదులుతూ ఈ విశాలమైన ఈ స్కూలు ప్రాంగణం అక్కడక్కడ చిన్న చిన్న కుటీరాల్లాగా కట్టేశారండి. ఆ గదులు ఆ చిన్నారులు ఉండడానికి ప్రత్యేకంగా అనుకుంటా. ఆ రావి చెట్టు కిందే స్టేజ్ అండి. ఎంత బాగుందో అండి ఈ వాతావరణం. ఈ ఉగాది కార్యక్రమాలు నిర్వహించడానికి వారికి ఇంచుమించు సుమారు 1,00,000 వరకు అవుతుందటండి. అవన్నీ కూడా వారు చేసే ఉద్యోగాల నుంచే అటు కుటుంబాలని పోషించుకుంటూ ఈ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారటండి. ఆ రావి చెట్టు చూడండి ఎంత ఆనందంగా ఊగుతుందో. మా చెట్టు కింద ఉన్న స్టేజ్ మీద ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆ చెట్టు కూడా ఎంతో సంబరపడిపోతూ హాయిగా గాలికి ఊగుతున్నట్టుగా లేదండి. మెల్లిమెల్లిగా జనాలు రావడం స్టార్ట్ అయినాయండి. కార్యక్రమాలు కూడా మొదలైనవి. మొట్టమొదటిగా ఈ ఉగాది వేడుకల కార్యక్రమం పంచాంగ శ్రవణం తోటి మొదలైందండి. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. శాంతి శాంతి. వేదపట్నం తర్వాత అండి ఇక దీప ప్రజ్వలనం మొదలైందండి. ఆ కార్యక్రమం ఈ రావి చెట్టు మొదట్లోనే శివలింగం ఉందండి. రామలింగేశ్వర స్వామి పేరుతోటి ఇక్కడ శివలింగం ఉందన్నమాట. ఆ శివలింగం పక్కనే చిట్టి నంది కూడా ఉందండి. భలే బాగుందండి. ఆ చెట్టు కింద స్టేజు, ఆ చెట్టు కిందే చక్కగా శివలింగం, అక్కడే దీపం వెలిగించండి. పూజా కార్యక్రమాలు ప్రారంభించుకున్నాక ఇక గణపతి స్తోత్రం కింద చిన్నారులు పాటలు పాడటం, వీటితోటి మళ్ళీ వినోద కార్యక్రమాలు ప్రారంభమైనాయండి. ఇదిగోండి క్లోజ్లో చూపిస్తున్నాను. ఆ శివలింగం, నంది, ఆ చెట్టుకి చక్కగా బొట్లు పెట్టడం ఎంత బాగుందండి. ఆ చెట్టు అంత పెద్ద చెట్టు, ఎన్ని సంవత్సరాలు ఉంటుందో కానీ ఆ చెట్టు వయసు మొత్తం ఈ ప్రాంగణానికే నిండుదనాన్ని తీసుకొచ్చిందండి ఈ రావి చెట్టు. అశ్వత్థ వృక్షం, ఆ గాలి కూడా చాలా మంచిది కదండి.
ఎటువంటి టెంటు వేయకుండా ఆ చెట్టు నీడలోనే ఆ కుర్చీలు వేయడం. ఈ ఏరియా అంతా చక్కగా జనంతో నిండిపోయిందండి. కార్యక్రమాలు కూడా మొదలైనవి. గణపతి స్తోత్రంతో వినోద కార్యక్రమాలు మొదలయ్యాయండి. గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి గానోత్సుకాయ గానమతే చాముండేశ్వరి ఆలయ మాం గౌరీ అభినేత్రి సర్వార్థగాత్రి जनयित्री चंद्रप्रभावती
చిన్నారిని గమనించండి, రకరకాల సైజుల్లో ఉన్న ఫ్లూట్స్ పెట్టుకున్నాడు. అంటే మనం మామూలుగా ఈ మురళీగానం అంటే ఒకటే అనుకుంటాం, ఇన్ని రకాల సైజులు ఉంటాయని. ఆ లావులు సన్నాలు వాటిని బట్టి ఆ వేణునాదం మారటం ఇదంతా మాకైతే చాలా చిత్రంగా అనిపించింది. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలన్నీ ఈ వేదిక మీదకి జరిపించడం మాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించిందండి. ఈ మిత్ర బృందం చాలా అనుభవంతో అండి ఎటువంటి గందరగోళం లేకుండా కార్యక్రమం తర్వాత ఒకదాని వెంట ఒకటి చక్కగా జరిగేలాగా చాలా ప్లాన్డ్గా ఏర్పాట్లు చేశారండి. ఈ వినోద కార్యక్రమాలన్నీ అయిపోయాక ఇక ప్రత్యేక అతిథులని అంటే స్పెషల్ గెస్ట్ని ఆహ్వానించడం ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి టకటక టైం ప్రకారం జరిగినాయండి. మా వారిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారండి. శ్రీ బండారు సాగర్ గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీ బండారు సాగర్ గారు అవెంజర్ స్టార్స్ ప్రెసిడెంట్ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము. గెస్టులని ఆహ్వానించడం పూర్తయ్యాకండి ప్రసంగాల కార్యక్రమం మొదలైందండి. సంస్థ ప్రెసిడెంట్ అయిన రమణ గారు ఈ కార్యక్రమం ఎలా మొదలైంది అన్న దాని గురించి ముందు మరింత విజయవంతంగా ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నారు ఇవన్నీ చాలా చక్కగా వివరించారండి. తర్వాత ఆహుతులు ఒక్కొక్కరు వారి వారి ప్రసంగాల ద్వారా అభినందనలు తెలిపారండి. గుడ్ ఈవినింగ్ ఆల్. దిస్ ఇస్ శ్రీరామ్ గుప్తా అండి. ఐ విష్ ఇట్ హ్యాస్ టు కంటిన్యూ లైక్ దిస్ ఫర్ ఎవర్. మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఎల్లకాలం. రమణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన ద్వారా సాగర్ పరిచయం అయ్యారు. వాళ్ళిద్దరిని నిజంగా జంట కవుల్లాగా లేకపోతే ఓటికోల్ నాకు అలాగ అనిపిస్తారు. ఏది చేయాలనుకున్నా ఇద్దరు కలిపి చేస్తూ ఉంటారు. అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా చేస్తారు. నేను ఆటలో కలిసి అందరికీ ఆనందాన్ని ఇవ్వడం కోసం ఒకటైన ఈ మిత్ర బృందాన్ని వారు చేసే సేవా కార్యక్రమాలని ప్రతి ఒక్కరూ అభినందించారండి. నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు పేరున అందరికీ కూడా ఈ టీంకి కానీ ఈ బృందానికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకొని తీసుకుంటున్నాను. వారికి దేవుడు ఎప్పుడూ మీకు ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇదే పాఠశాలలో చదువుతున్న ఫిజికల్లీ ఛాలెంజింగ్ చిన్నారి ఒకరు సాగర్ గారి చిత్రపటాన్ని గీయడం ప్రతి ఒక్కరిని ఆనందింపజేసిందండి. ఇక ఆ తర్వాత సన్మాన కార్యక్రమాలు ప్రారంభమైనాయండి. అవెంజర్ స్టార్స్ అలాగే ఆసరా చారిటీ పేరుతోటి జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో మాకు సన్మానం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ప్రకృతి పట్ల చూపిస్తున్న ప్రేమకి అంటే మొక్కలు విత్తనాలు చాలామందికి ఉచితంగా పంపిణీ చేయడం, దేవాలయాలకు ఇవ్వడం, చాలా సంస్థలకు అందించడం, ఏ కార్యక్రమం అయినా మొక్కలు పంచిపెట్టడం, అలాగే విత్తనాలు డిస్ట్రిబ్యూట్ చేయడం. ఇక తడి పొడి చెత్త విషయంలో కూడా మేము మున్సిపాలిటీ వారికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా వాటి నుంచి కంపోస్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఇక్కడ మున్సిపాలిటీ వారు మమ్మల్ని గుర్తించి బెస్ట్ సిటిజన్ ఆఫ్ రాజమండ్రి అవార్డు ఇవ్వడం, ఇవన్నీ కూడా వీరి దృష్టికి వచ్చండి. మమ్మల్ని ఈ స్టేజ్ మీద వారి సంస్థ తరపున సన్మానించాలని తలచండి మమ్మల్ని రమ్మని రిక్వెస్ట్ చేయడం, మేము రావడం జరిగింది. వారి గౌరవం పొందడం మాకు కూడా చాలా చాలా సంతోషాన్ని కలిగించిందండి. ఎందుకంటే మనం చేసే పని మనకి గుర్తింపు ఆటోమేటిక్గా తీసుకొస్తుంది అనేది, అంటే ఏదో ఆశించి మనం చేయడం కాకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళామనుకోండి మనకి దక్కే గౌరవాలు అవే దక్కుతూ ఉంటాయి. అలాగే మాకు ఈ మొక్కల వల్ల ఈనాడు ఈ సత్కారం ఇవన్నీ జరగడం మాకైతే చాలా చాలా సంతోషంగా కలిగించింది. ఆ తర్వాత ఇదే స్టేజ్ మీద అండి ఉపాధ్యాయులకి అలాగే ద్రోణాచార్యలాగా క్రికెట్లో చిన్నారులను తీర్చిదిద్దుతున్న ఆచార్యుల వారికి, కళా వికాసానికి ఊపిరి పోస్తున్న మాతా సంస్థల వారికి, ఇలాగ విభిన్న కళాకారులకి ప్రతిభావంతులకి సన్మాన సత్కారాలు చేశారండి. ఈ చిన్నారి చూసారా, తన వేణువుతోటి అందరినీ మంత్రముగ్ధుల్ని చేశాడు. ఈ చిన్నారికి ఇలాంటి సత్కారం జరగడం అనేది ఆ అబ్బాయి మరింతగా కృషి చేయాలి, జీవితంలో మరింత ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనకి స్ఫూర్తి ఇచ్చినట్టే కదండి.
అలాగే లెబెన్ షెల్ఫీ పాఠశాలలో ప్రత్యేక ప్రతిభావంతులకి సేవ చేస్తున్న అక్కడి స్టాఫ్కి కూడానండి వీరు సన్మానం చేయడం అనేది వారు వృత్తికి ఇచ్చే గౌరవాన్ని మరింతగా పెంపొందిస్తున్నట్టే ఉంది కదండి. వారిలో ఉండే సేవా దృక్పథాన్ని గుర్తించినట్టే కదా. అలాగా విభిన్న కోణాల్లోనండి కళాకారుల్ని వీరు ఈ ఉగాది నాడు ఒక పండుగ వాతావరణంలాగా ఈ లెబెన్ షెల్ఫీ పాఠశాలలో ప్రత్యేక ప్రతిభావంతుల మధ్య ఇటువంటి కార్యక్రమాలు చేయడం, అందులోని ఉద్యోగస్తులని ఇలా గౌరవించడం ద్వారా వారిలో ఆనందాన్ని నింపడం మా అందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించిందండి. ఈ కార్యక్రమంలో ఆఖరణ వస్తు రూపంలో కూడానండి ఈ సంస్థకి వారి సహాయ సహకారాలు అందించారు. ఈ యావత్తు కార్యక్రమానికి కుటుంబ సభ్యుల్ని తీసుకురావడంతో పాటు వారి వారి పిల్లల్ని కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేశారండి. అంటే స్టేజ్ డెకరేషన్ దగ్గర నుంచి అతిథులకి వడ్డనల దగ్గర నుంచి ఆహ్వానం దగ్గర నుంచి అన్నీ కూడా పిల్లలు కూడా చూసుకుంటున్నారు. అంటే ఒక మంచి కార్యక్రమం వీరు చేస్తూ వీరి పిల్లలకి కూడా వారిలో మనం ముందు ముందు కూడా ఇలా చెయ్యాలి అనేది ఆలోచనని రేకెత్తించేలాగా ఆచరణలో చేసి చూపిస్తున్నారండి. ఇది ఎంత గొప్ప విషయం అండి. సామాన్య ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటున్న వీరండి ఇంత మంచి కార్యక్రమం చేయడంతో పాటు కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేయడం, ఫ్యామిలీ ఆ పిల్లలకు కూడా స్ఫూర్తినిచ్చేలాగా ప్రవర్తించడం, అలాగే ఇక్కడి చిన్నారులకి పండగ వాతావరణాన్ని క్రియేట్ చేయడం చాలా చాలా అభినందనీయం అండి. ఇక కార్యక్రమానికి చివరికి ముగింపుకి వచ్చేసామండి. ఆహుతులందరికీ ఇలాగ చిన్న చిన్ని జ్ఞాపికలు వీరు బహూకరించారు. యావత్ ఈ కార్యక్రమం మమ్మల్ని వచ్చిన అతిథుల్ని ఇక్కడి చిన్నారుల్ని అందరినీ కూడా ఆనందింపజేసిందండి. నిజమైన పండగ అంటే ఇదే కదండి, ఉగాది. తెలుగువారి తొలి పండుగని వీరు ఎంత ఆనందదాయకంగా ఎంత స్ఫూర్తిదాయకంగా ఒక అవెంజర్ స్టార్స్ అని, అలాగే ఆ తర్వాత మళ్ళీ ఆసరా చారిటీ అని మరొక పేరు, ఇలా 2 పేర్లతోటండి వీరు వివిధ కార్యక్రమాలు ఎంత చక్కగా నిర్వర్తిస్తున్నారండి. ఒక మిత్రుడు వారి నుంచి దూరం అయ్యాడన్న బాధ నుంచి మొదలైన వారి కార్యక్రమాలు ఈనాడు ఎంతో మందిలో ఆనందాన్ని నింపడం, ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశం మాకు లభించడం మాకైతే చాలా చాలా సంతోషాన్ని కలిగించిందండి. కొత్త పరిచయాలు అయ్యాయి. చక్కటి మిత్ర బృందం చేతుల మీదుగా మేము సత్కారాలు అందుకున్నాము. ఇవన్నీ కూడా మా జీవితంలో మధుర జ్ఞాపకం అండి. చిన్ని బిందువుగా మొదలై మహాసాగరంగా మారుతున్న వీరి సేవా కార్యక్రమాలకి మరింతగా ముందు ముందు ఆ దేవుడి సహాయ సహకారాలు ఉండాలని, అలాగే జంట కవుల్లాగా ఉన్న సాగర్ గారు, రమణ గారు వారి కుటుంబ సభ్యులతో వారి మిత్ర బృందంతో మరింతగా ఈ కార్యక్రమాలు ముందు ముందుకి తీసుకువెళ్లాలని, వీరి సేవలు సహకారంతో మరింత మందిలో ఆనందాన్ని నింపాలని, పండుగ వాతావరణాన్ని ఇక్కడి ఈ పిల్లల్లో ప్రతి సంవత్సరం వెల్లివిరిసేలాగా వీరి కార్యక్రమాలు మునుముందు మరింత అట్టహాసంగా మరింత స్ఫూర్తిదాయకంగా జరగాలని మేము మనసారా ఆశిస్తున్నామండి. ఇటువంటి కార్యక్రమం మా ఎర్రా గార్డెన్స్ ఛానల్ ద్వారా మీ అందరికీ చూపించడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందండి. అవెంజర్ స్టార్స్ ఆసరా చారిటీ పేరుతో ఈ మిత్ర బృందం చేస్తున్న సేవా కార్యక్రమాలు మరింతగా విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.